నంద్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై మహాధర్నా నిర్వహించారు. నంద్యాల పరిసర ప్రాంతం సీడ్ హబ్ గా రాష్ట్రానికి తలమానికంగా ఉందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే ప్రతి పథకానికి పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వ పథకంగా చెప్పుకుంటుందని వారు ఆరోపించారు. అలగరూరు జలాశయం డ్యామేజ్ అయితే ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయకపోవడం దారుణమన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైన పరిస్థితుల్లో ఉందో అర్థమవుతుంది. కానీ ఈ రిజర్వాయర్కి వాటర్ రావటం వల్ల వేలాది ఎకరాలు సాగునీరుగా అవుతుంది. లక్షలాది కుటుంబాలకి తాగునీరు వచ్చే అవకాశం ఉన్నది. అయినప్పటికీ కూడా చాలా తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి, రైతులకు సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి నిమ్మకు నీరెత్తినట్టుగా 5 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టుకు 5 పైసలు శాంక్షన్ చేయలేదు. ఈ ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తుంది. ఇది రైతాంగం ఒక ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరికి కూడా అనుకూలంగా ఈ ప్రభుత్వం ఏదన్న విషయం వాస్తవం. విద్యార్థులకు కానీ, రైతులకు కానీ, రైతుల కూలీలకు కానీ, పారిశ్రామికవేత్తలకు కానీ ఎవరికి కూడా ఈ రాష్ట్రంలో ఒక్కరికి కూడా అనుకూలంగా లేదు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే ఈ ప్రభుత్వం ప్రవర్తిస్తుంది తప్పితే రైతు వ్యతిరేక ప్రభుత్వంగా ప్రవర్తిస్తుంది. ఇవాళ ఈ రైతు ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇవాళ కరువు మండలాలు ప్రకటించారు. ఈ జిల్లాలో కూడా ఒక 6 మండలాలు ప్రకటించారు. సుమారుగా ఈ జిల్లాలో 15 మండలాల్లో కరువు తాండవిస్తుంటే 6 మండలాలు గట్టి తురుపుగా ప్రవర్తించి కరువు మండలాలు ప్రకటించాక ఇన్పుట్ సబ్సిడీ ఇవాళ కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు. ఇవాళ ఎందుకు ఇవ్వలేదు? రైతు వ్యతిరేకంగా ఎందుకు ఈ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తిస్తుంది అర్థం కావట్లేదు. ఇవాళ ఈ రైతాంగ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇవాళ కూలదోయాలని చెప్పిన రైతుల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా చేస్తామని వచ్చే నెలలో విజయవాడలో పెద్ద ఎత్తున రైతు గర్జన పేరు మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలు ప్రజల్లో ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరికి వ్యతిరేకంగా ఉంది. ఇవాళ పరిస్థితి వచ్చితే దానిని ఇవాళ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగు చేసే పని చేయకపోగా దానికి నీళ్లు వదలకుండా ఆపేసింది. కానీ ఆ రిజర్వాయర్కి అయ్యే ఖర్చు మా సోదరులు